కలర్ ఫోటో బేబీ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయి రాజేష్ తన కథతో ఎస్కే నిర్మించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. సో ఈ చిత్రంతో నూతన దర్శకుడు రవి నంబూరి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సినిమా విడుదలకు ముందే ఇది ఒక కల్ట్ బ్లాక్ బస్టర్గా నిలవబోతుందని ఎంతో విశ్వాసంతో ఉన్నటువంటి సినిమాను ఎట్టకేలకు చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి చిత్ర బృందం భావించినట్లుగానే ఇది కల్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందా, మరో బేబీగా ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించబోతుందా అనేది ఒకసారి సినిమాలోకి వెళ్ళినట్లయితే, తొలి ప్రేమ ఎప్పుడు మనసు పొరల్లో శాశ్వతంగా ఉంటుందని బేబీ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. సో మలి ప్రేమ ఎలా ఉండబోతుంది అనేది చెన్నై లవ్ స్టోరీ ద్వారా వివరించారు. సో మొత్తంగా యువతను ఆకట్టుకునేలా ఒక సరికొత్త ప్రేమ కథను తెర మీద ఆవిష్కరించారు దర్శకుడు రవి నంబూరి. సో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమ కథల్లో వేటికి అవి భిన్నంగా ఉన్నప్పటికీ తమ ప్రేమ కథ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని మొదటి నుంచి చెప్తున్నటువంటి చిత్ర బృందం దర్శక నిర్మాతలంతా కూడా అదే విషయాన్ని తెర మీద ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రేమలోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఫస్ట్ హాఫ్ చాలా హృదయానికి హత్తుకునేలా చక్కటి ప్రేమ కథను అందించారు. అదేవిధంగా రెండో భాగం సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్ళి సో ఏం జరగబోతుంది అనే ఒక క్యూరియాసిటీని కలిగిస్తూ ప్రేమ కథను విజయవంతంగా ముగిసే ప్రయత్నం చేశారు. అయితే ఈ కథలోకి వెళ్ళినట్లయితే 3 ఏళ్లుగా ఎంతో ప్రేమించినటువంటి అబ్బాయి పెళ్లిపీటలు ఎక్కే సమయంలో దూరం కావడంతో ఆ ప్రేమికురాలు పడే వేదన అంతా ఇంత కాదు. అందుకే సో అలనాటి దేవదాసును గుర్తు చేసేలా ఆ యువతి మద్యానికి బానిస అవుతుంది. సో అప్పుడే తన ప్రయాణంలో అనుకోకుండా ఎదురైనటువంటి ఒక వ్యక్తితో మళ్ళీ ప్రేమలో పడుతుంది. మరి వీరిద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి, ఆ కోణంలో జరిగేటువంటి సన్నివేశాలు ఏ విధంగా ఆకట్టుకుంటాయి అనేది సో ఆద్యాంతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా చిత్ర దర్శక నిర్మాతలు తీర్చిదిద్దడం జరిగింది. శ్రీ గౌరీ ప్రియ ఇప్పుడిప్పుడే కథానాయికగా ఎదుగుతున్నటువంటి తెలుగు అమ్మాయి. సో ఈ నివి పాత్రలో శ్రీ గౌరీ ప్రియ నటన చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ప్రేమికురాలుగా తను ఒక విఫలమైనటువంటి ప్రేమికురాలుగా తను పడేటువంటి వేదనను మద్యానికి బానిసైనటువంటి యువతిగా తన నటనతో కట్టిపడిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి కొన్ని సన్నివేశాలు కూడా గౌరీ ప్రియలో ఉండేటువంటి నటన సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కిరణ్ అబ్బవరం మన పక్కింటి అబ్బాయిగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ లవ్ స్టోరీలో లవర్ బాయ్గా, అదేవిధంగా నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళి బడ్డింగ్ డైరెక్టర్గా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పాత్రలో స్టీవెన్ శంకర్ పాత్రలో తన నటనతో చక్కగా ఒదిగిపోయాడు. అదేవిధంగా చాలా చక్కటి సంభాషణలు కావచ్చు, హావభావాలతో సో ఈ ప్రేమ కథను సో ఒక ప్రేమికుడిగా విజయ తీరాలకు చేసేటువంటి ప్రయత్నం చేశాడు కిరణ్ అబ్బవరం. ముఖ్యంగా ఈ ప్రేమ కథకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. సో చక్కటి సాహిత్య విలువలతో ఉన్నటువంటి పాటలకు తన స్వరాలతో సో ప్రాణం పోశారు మణిశర్మ. సో విజువల్స్ కూడా చాలా అద్భుతంగా అందంగా చిత్రీకరించారు. సో మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి చూసినట్లయితే నిర్మాణ విలువలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఒక ప్రేమ కథకు కావాల్సినటువంటి అన్ని లక్షణాలతో సో అన్ని నిర్మాణాత్మక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. సో మొత్తం దాదాపు 3 గంటల పాటు ఉన్నటువంటి ఈ సినిమాకి సంబంధించి చూసేటువంటి ప్రేక్షకుడికి ఒక కొత్త ప్రేమ కథను చూస్తున్నామనేటువంటి అనుభూతి కలగగా మానదు. ఇప్పటివరకు చూసిన కొన్ని చిత్రాల తాలూకు ఛాయలు కనిపించినప్పటికీ సో కథనాన్ని తీర్చిదిద్దే విషయంలో అంటే ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకు ఒక ఫ్రెష్నెస్ ఇవ్వగా సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ కొంత నెమ్మదిగా సాగుతుంది. ఊహకందేటువంటి సన్నివేశాలతో అదేవిధంగా క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రేక్షకుడికి ఊహించిన విధంగా ముగియడం అనేది కొంత అసంతృప్తికి గురి చేసినప్పటికీ ఓవరాల్గా చెన్నై లవ్ స్టోరీ అనేది సరికొత్త ప్రేమ కథ అనేది చెప్పొచ్చు. చిత్ర బృందం ఆశించినట్లుగానే ఇది మరి కల్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా సాధారణ సినిమాగానే మిగిలిపోతుందా అనేది ప్రేక్షకులు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది. కెమెరామెన్ శ్రీనితో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.